गोभिः विप्रैश्च वेदैश्च सतीभिः सत्यवादिभिः अलुब्धैर्दानशीलैश्च సప్తభిర్ధార్యతే మహీ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. భగవద్ అనుగ్రహంతో ఈ చక్కనైనటువంటి ఫలాన్ని పొందుతూ ఏదో భగవద్ అనుగ్రహం కొద్దీ ఈ భూమి మీద పుట్టేశాం. ఈ భూమి మీద పుట్టేశాం కనుక ఈ భూమికి ఏదో ఒక వంశంలో పుట్టాం కనుక ఆ వంశానికి, తల్లిదండ్రులకి జన్మించాం కనుక వారికి, ఎలాగూ జన్మించి వివాహం చేసుకుంటున్నాం కనుక భార్యకి, బిడ్డల్ని కంటున్నాం కనుక బిడ్డలకి, ఈ సమాజంలో ఉంటున్నాం కనుక సమాజానికి ఏదో రవ్వంత మన వల్ల ఒక మేలు జరిగేలాగా కార్యం చేయకపోతే మీరే ఆలోచించండి, ఈ జన్మ ఎంత వృధానో. మన వల్ల భూమికి పులకింత లేక, కన్నటువంటి తల్లిదండ్రులకి ఆనందం లేక, కట్టుకున్న భార్యకి, కన్న బిడ్డలకి కూడా మన వల్ల ఏమీ కొరగాకపోతే దానికన్నా దురదృష్టకరమైనటువంటి జీవితం ఉంటుందా? ఉండనే ఉండదు. కనుక మనందరం కూడా చరితార్థకరమైనటువంటి జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయాలి. మన వల్ల అందరికీ ఎంతో కొంత ఏదో ఒక మంచి జరిగేలాగా మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి. లేకపోతే ఈ జీవితకాలం ఎందుకు? అందుకే ఈ భూమి మీద ఎవరెవరి యొక్క జన్మములు గొప్పవో చెప్తూ ఉన్నారు. ఎవరి వల్ల ఈ భూమి నిలబడి ఉందో పెద్దలు అంటూ ఉన్నారు. గోభిహి, మొట్టమొదట గోవుల వల్ల. గోవుల వల్ల ఈ లోకం సుభిక్షంగా ఉంది కనుక నీవు జన్మించిన కాలంలో ఒక్కసారైనా గోసేవ చేయవయ్యా, లేకపోతే నీ జన్మ వృధా. గోభిహి విప్రైశ్చ, విప్రుల వల్ల అంటే త్రికాల సంధ్యావందనంతో లౌకిక విషయముల మీద ఇచ్చ లేకుండా ఎప్పుడూ భగవత్ కైంకర్యంలో వేదాధ్యయనంలో ఉండేవారి యందు వారిని అలా ఉంచు చాలు, నీకేం అవసరం లేదు. పూర్వకాలంలో రాజులందరూ కూడా ఈ బ్రాహ్మణోత్తములకు కొన్ని అగ్రహారాలు, వారికి ఏం కావాలో అవన్నీ ఇచ్చి మీరు లౌకికమైనటువంటి ప్రయాసల వెంట పరిగెట్టకండి, మీ వేదాధ్యయనము, మీ త్రికాల సంధ్యావందనం మీరు చేస్తూ ఉండండి, మా రాజ్యం బాగుండేదని చెప్పారు. వారు అలా ఉన్నప్పుడు బాగానే ఉన్నది. ఇప్పుడు ఎప్పుడైతే బాధలు ఎదురయ్యాయో అందరూ అన్ని కార్యాల మీదుగా పరిగెత్తారు. అప్పుడు త్రికాల సంధ్యావందనం పోతోంది, భగవత్ కైంకర్యం పోతోంది, వేదాధ్యయనం అడుగంటి పోతోంది. అందుకే లోకం ఇలా అవుతుంది. కనుక వారికి ఒక సహాయం చేయి. గోభిర విప్రైశ్చ వేదైశ్చ, వేదములను రక్షించు, వేదాధ్యయనాన్ని కాపాడు. గోభిర విప్రైశ్చ వేదైశ్చ సతీభి సత్యవాదిభి, నిజాన్నే మాట్లాడేటువంటి ఆడవారి యొక్క వీరిని గనక నువ్వు రక్షించగలిగావు అనంటే లోకంలో నీ వల్ల, నీ పుట్టుకకి ఈ లోకంలో ఏదో ఒక గొప్ప చరితార్థం ఉన్నదని భగవంతుడు కూడా ఆనందిస్తాడు. అబ్బా, మంచివాడిని సృష్టించానయ్యా నేను అనుకుంటాడు. ఈ కార్యాలలో ఏదీ చేయలేకపోతే ఎందుకు భూమికి భారమే మనం. అందుకే మనమంతరం కూడా అలుబ్ధైర్దానశీలైశ్చ, లోభము లేకుండా దానము చేయగలిగేటువంటి వారు ఎక్కడున్నారో వారిని కాపాడు. అటువంటి వారిని కాపాడే వారిలో నీవు కూడా ఉంటే నీ వల్ల కూడా ఈ భూమి పోషింపబడుతుంది. లేకపోతే నీవు ఈ భూమికి భారం అవుతావు.
సప్తభిర్ధార్యతే మహీ. ఈ భూమి ఈ 7గురి వల్ల ఎంతో సుభిక్షంగా ఉంటుంది. ఈ 7గురిని నువ్వు మంచిగా చూడగలిగావు, ఈ 7గురికి ఒక సహాయం చేయగలిగావు అంటే నీవు వాళ్ళ కోవలోకి వెడతావయ్యా. ఈ భూమి పులకిస్తుంది నిన్ను పుట్టించినందుకు, తల్లిదండ్రులు ఆనందిస్తారు నిన్ను కన్నందుకు, నిన్ను కట్టుకున్నందుకు భార్య సంతోషిస్తుంది, నీకు పుట్టినందుకు నీ బిడ్డలు ఆనందపడతారు. కనుక మనం కూడా ఇటువంటి గొప్పదైనటువంటి స్థితిలో ఉండగలిగేటువంటి భాగ్యాన్ని మని గోవిందుణ్ణి మనసారా కోరుకుంటూ ఈనాటి తిథివార నక్షత్రాల్లో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మే 15వ తేదీ వైశాఖ మాస కృష్ణపక్ష త్రయోదశి తిథి. త్రయోదశి తిథి సూర్యోదయానికి ఉండి తదుపరి చతుర్దశి తిథి కూడా ప్రవేశిస్తూ ఉన్నది. కనుక త్రయోదశి తిథి అధిదేవత అయినటువంటి కామః అను దేవదేవుణ్ణి మనం ఆరాధించాలి. మన యొక్క కోరిక ధర్మ మార్గంలో ఉండాలి అని మనం అందరం కోరుకోవాలి. అదేవిధంగా చతుర్దశి తిథికి అధిదేవత అయినటువంటి శివ భగవానుడి యొక్క ఆరాధన, చక్కనైనటువంటి జ్ఞానాన్ని మనం కోరుకోవాలి. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం అశ్విని నక్షత్రం. అశ్విని దేవతల యొక్క స్మరణము ఆయురారోగ్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధనం ధనకనక వస్తువాహన ప్రాప్తిని మనకు కలుగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం.
ఈ శుభోదయం వేళ శ్రీవారి అనే కార్యక్రమంలో మనం ఈనాడు ముకుందమాల అనే స్తోత్రంలో ఒక శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనస్సే అన్నింటికీ మూల కారణం. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. మనస్సును మన యొక్క అధీనంలో పెట్టుకుంటే ఏదైనా కూడా మనం సాధించగలం. అందువల్ల కులశేఖర ఆళ్వార్లు తన యొక్క మనస్సును చూస్తూ ఉద్దేశించి ఇలా చెప్తున్నారు. మాభీర్మందమనోవిచింత్య బహుదా యామేశ్చిరం యాతనాః నామీన ప్రభవంతి పాపరిపవః స్వామీనను శ్రీధరః ఆలస్యం వ్యపనీయ భక్తి సులభం ధ్యాయస్వ నారాయణం లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిన్న క్షమః. అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. ఈ శ్లోకాల్ని మనం ఇటువంటి శ్లోకాల్ని ఎల్లప్పుడూ మనం ప్రార్థిస్తూ భగవంతుని చెంత అలా కీర్తిస్తూ ఉంటే మనకు సమస్తమైనటువంటి పాపములంతా తొలగుతాయి. మాభీర్మందమనో విచింత్య, ఏ మనసా మాభీహి, నువ్వు భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒక భయం ఎక్కడ ఉంటుందంటే ఆ యముడు పెట్టేటువంటి యాతనను చిరకాలంగా పలు రీతుల్లో చింతించి నీవు ఇక భయపడవలసిన పని లేదు అన్నారు. మాభీర్మంద మనో విచింత్య బహుధా యామీశ్చిరం యాతనా. యామి యముడు, ఆ యముడు పెట్టేటువంటి యాతనలంటే కష్టాలు, లేక అదే ప్రకారంగా ఎన్నో విధాలైనటువంటి దండనలు. దాని గురించి బాధపడకు నువ్వు. అంటే మనం పాపం చేసేస్తాం. పాపం చేస్తే నరకం, ఆ నరకంలో యముడు, ఆ యమలోకంలో యముడు మనల్ని ఎలా చిత్రహింసలు పెడతాడో తెలియదు. ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క దండన ఉంది. అతను అబద్ధం చెప్తే దానికి ఒక విభాగం ఉన్నది. అతడు ఇతరులను హింసిస్తే దానికి ఒక విభాగం ఉన్నది. అంటే కొన్ని సందర్భాల్లో సలసల కాగేటువంటి ఆ నూనెలో వేసి అలా మరిగించేస్తారు. అదే ప్రకారంగా అయస్తంభం, అది బాగా కాలుతున్నటువంటి ఆ ఇనుప స్తంభంలో కట్టేస్తారట. ఇలా ఎన్నో విచిత్ర హింసలు అక్కడ ఉంటాయి. 21 నరకాలు ఉన్నాయండి. మొత్తం 21 నరకాలు ఉన్నాయి. అందువల్ల యముడు పెట్టేటువంటి ఆ యాతనలను ఒక్కసారి చింతిస్తూ భయపడొద్దు. ఎందుకంటే మనకున్నాడు స్వామి. ఎటువంటి స్వామి? నామేన ప్రభవంతి పాపరిపవః స్వామీనను శ్రీధరః. ఈ పాపాలనే శత్రువులు మనల్ని ఇక శాసించలేవు. అంటే నామేన ప్రభవంతి పాపరిపవః, పాపాలనేటువంటి శత్రువులు ఇక మీట మనల్ని శాసించలేవు. ఎందుకంటే స్వామీనను శ్రీధర, ఆ శ్రీధరుడు, శ్రియధర శ్రీధర, ఆ మహాలక్ష్మణుని తన యొక్క వక్షస్థలంలో పెట్టుకున్నటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి ఉండగా మనకేం భయం? అందువల్ల యముడు మనల్ని యాతనలు గురి చేస్తాడు అనేటువంటి భావనని పక్కన పెట్టి ఆ భయాన్ని పోగొట్టుకొని ధైర్యంగా ఉండు అన్న. సరే, ఇప్పుడు ఏం చేయాలి? అలా ఉండిపోతే చాలా అంటే కాదు. ఆలస్యం వ్యపనీయ భక్తి సులభం ధ్యాయస్వ నారాయణం. కాస్త కూడా ఆలస్యం చేయకుండా సోమరితనాన్నంతా కూడా నీవు వదిలిపెట్టి భక్తి సులభం అంటే భక్త్యా క్రీతో జనార్దన అన్న రీతిగా భక్తి చేసిన వాని యందు భగవంతుడు ఎల్లప్పుడూ కూడా అనుగ్రహ దృష్టితో ఉంటాడు. ఇది మనం తెలుసుకోవాలి. భక్తి అంటే భజ్యత ఇది భక్తి. అది మాత్రం కాదు పూజ్యేషు అనురాగ భక్తి. అది మాత్రం కాదు తైలధారాద అవిచ్ఛిన్న స్మృతి సంతతి రూపా భక్తి అన్న రీతిగా నిరంతరం భగవద్ధ్యానంలో ఉండడం భక్తి. ఇది కష్టమే. కానీ మనస్సును మనకి చంచలంహి మనకృష్ణ ప్రమాథి బలభద్రుడమన్న రీతిగా మన యొక్క అధీనంలో మనస్సును పెట్టుకోవాలి. ఆ ఇంద్రియ నిగ్రహం మనకు కావాలి. ఆ ఇంద్రియ నిగ్రహాన్ని పొందాలంటే ఏం చేయాలన్నారు? భగవద్ధ్యానం చేస్తూ ఉంటాం. మిగతా విషయ సుఖాలపైన ఆసక్తిని మరల్చుకొని భగవంతుని యందు అనురక్తి ఉండేట్టు చేసుకుంటే అన్నింటిని కూడా మనం సాధించగలుగుతాం. కనుక ఇచ్చట విశేషంగా ఆలస్యం వ్యపనీయ భక్తి సులభం, భక్తికి సులభంగా
ఎవరైతే వశమవుతాడో అటువంటి నారాయణుణ్ణి ధ్యాయస్వ నారాయణుడు. సాక్షాత్ నారాయణుడు మనకందరికీ కూడా ఈనాడు ఆ పరమపదాన్ని పరిత్యజించి వైకుంఠాన్ని పరిత్యజించి తిరుమల క్షేత్రంలో వేంచేసి ఉన్నాడు కదా నారాయణ స్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామి. ఆయన్ని మీరు అందరూ కూడా స్మరించండి. ధ్యాయస్వ నారాయణం. లోకస్య వ్యసనాపనోదకరో దాసస్య కిన్న క్షమః. లోకంలో ఉండేటువంటి తండోపతండాలుగా తిరుమల క్షేత్రానికి వచ్చి సేవించుకునేటువంటి వాళ్ళ యొక్క పాపాలంతా కూడా పోగొట్టేటువంటి ఆ స్వామి నా యొక్క పాపాన్ని పోగొట్టడా? ఆ విశ్వాసం అనుకుంటా. విశ్వాస ప్రార్థనాపూర్వం ఆత్మరక్షాభరంత్వయ్య అనే రీతిగా ఆ విశ్వాసంతో స్వామివారి యొక్క పాదారవిందములందు పడి ప్రార్థించాలి. అందరి యొక్క పాపాల్ని దుఃఖాన్ని పోగొట్టేటువంటి ఆ స్వామి భక్తుడైనటువంటి శరణాగతుడైనటువంటి నా యొక్క పాపాల్ని పోగొట్టడా? ఈ విశ్వాసంతో మనం వెంకటేశ్వర స్వామి వారిని ఆశ్రయించాలి. ఆ మహాతల్లి కూడా అక్కడే వేంచేసి ఉన్నది కనుక భక్తులైనటువంటి మనం అందరం కూడా ఈ శ్లోకాన్ని, ఈ శ్లోక పుష్పాన్ని, ఈ శ్లోకరత్నాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదార విందమరిందు సమర్పించి, స్వామి ఎల్లప్పుడూ కూడా ఇటువంటి శ్లోకాలతో నిన్ను స్తోత్రం చేసేటప్పుడు నీవు అనుగ్రహించాలి అని స్వామివారిని ప్రార్థిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి శోభాని, 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 శోభాని. సాధకుడైనటువంటి జిజ్ఞాసువు, ముముక్షువు, ఏకాగ్రతాబంధుర చిత్తవృత్తి కలిగినటువంటి అంతరంగంతో అధ్యయనం చేయాలి. అనేక గ్రంథాలను అధ్యయనం చేసినప్పుడు అందులో ఉన్నటువంటి జ్ఞాన సారాన్ని ఆస్వాదించే సంస్కారం మనకు కలుగుతూ ఉంటుంది. అయితే అధ్యయనశీలంతో కూడినటువంటి అనుష్ఠానం అన్నది కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మనం జాగ్రత్తగా చదివేటప్పుడు, అధ్యయనం చేసేటప్పుడు శబ్దజాలం, మహారణ్యం, చిత్తభ్రమణ కారణం, అత ప్రయత్నాత్ జ్ఞాతవ్యం తత్వజ్ఞైస్తత్వమాత్మత ఆత్మనః. తత్వజ్ఞై తత్వం ఆత్మనః. తత్వజ్ఞులైనటువంటి వారు అధ్యయనం చేసే తీరుతినులు ఎలాగా ఉంటాయంటే, ఒక శ్లోకాన్ని కానీ పద్యాన్ని కానీ మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ శబ్దజాలం అనే అరణ్యంలో మనం విహరిస్తాం. ఒక కీకారణ్యంలో పోతూ ఉంటే దారి ఏర్పరచుకొని పోతూ ఉంటాం. మనం దట్టంగా పొదలుంటాయి, చెట్లుంటాయి, రాళ్ళు రప్పలు ఎన్నో ఉంటాయి. అనే దారి ఏర్పరచుకొని జాగ్రత్తగా పోతూ ఉంటాం. అలాగే ఒక మహాకవి రచించినటువంటి, సాహితీవేత్తలు చెప్పినటువంటి గ్రంథాల్లో ఉండే అంశాలు చదువుతూ ఉంటే ఆ
శబ్దజాలం అన్నది ఒక అరణ్యంలాగా మనల్ని తీసుకుపోతూ ఉంటుంది. ఆ ప్రస్థానం సాగించేటప్పుడు కేవలం ఆ శబ్ద సౌందర్యము అనే చోటే మజిలి ఆగిపోకూడదు. ఆపురిబాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భాషాపర శేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీక్షాపరతంత్రుడు అంబురుహ గర్భ కులాభరణంబు అనారతాధ్యాపన తత్పరుండు ప్రవరాఖ్యుడు అలేఖ్య తను విలాసుడై. ఇది అలసాని పెద్దన గారి పద్యం. ప్రవరుని యొక్క సౌశీల్యం వర్ణించారు. ఆయన ఎటువంటి వాడు? మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి. మనం చదివేటప్పుడు ఆ మకరాంక శశాంక అనే శబ్దబంధంలో ఉన్నటువంటి సౌందర్యానికి ఆకృష్టులై అక్కడే నిలిచిపోయామనుకోండి, ఆస్వాదించలేం. ఆ మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి ఎటువంటి వాడు? అలేఖ్య తను విలాసుడు. ఎవరు కానీ లిఖింపడానికి ఆయన బొమ్మ గీయాడంటే ఎవరికీ సాధ్యం కాదు, అంత అందంగా ఉంటాడు ఆయన. భాషాపర శేషభోగి, ఆదిశేషుడితో సమానమైనటువంటి భాషా పాండిత్యం కలిగినటువంటి వాడు. వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీక్షాపరతంత్రుడు. అలా ఈ వాగ్వైఖరిలో, ఈ శబ్దఝరిలో, ఈ ప్రవాహంలో మనం ప్రయాణం సాగిస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. అంటే ఆ ప్రవరుని యొక్క అనుష్ఠానశీలాన్ని మనం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఎంత అనుష్ఠానం బలం కలిగిన వాడాయన, ఎంత ఆత్మబలం కలిగిన వాడాయన, అది ఎక్కడ తెలుస్తుంది? హిమాలయాలకు వెళ్ళిపోయాడు, తిరిగి రాలేకపోతున్నాడు, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. అగ్నిదేవుని ఆశ్రయించి తన దీక్షతోనే వచ్చేశాడు ఆయన. దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజ ధ్యాన రతుండనేని పరదార ధనాదుల కోరణేని సన్మానముతోడ నన్ను సదనంబున నిల్పుము ఇరుండు పశ్చిమాంభోనిధిలోన గృంకకయమున్న రయంబున హవ్యవాహన అని అగ్నిదేవుని ప్రార్థించి ఆ అగ్నిదేవుని యొక్క కరుణాకటాక్షంతో ఆయన స్వయంగానే ఇంటికి వచ్చేశాడు. అంత అనుష్ఠాన బలం కలిగిన వాడు ఆయన. ప్రతి మాటలోనూ దాన జప అగ్ని హోత్ర పరతంత్రుడనేని వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీక్షాపరతంత్రుడు అని మొదటి పద్యంలో చెప్పాడు కదా పెద్దన గారు. అది ఇక్కడ అనుసంధానం చేసుకోవాలి. కాబట్టి మహారణ్యం, ఆ శబ్దజాలం అనే మహారణ్యంలో మనం చిక్కున్నాం అనుకోండి, అక్కడే పరిభ్రమిస్తూ ఉంటాడు. ఆ శబ్ద సౌందర్యానికి అలా అలా తిరుగుతూ ఉంటారు. అలా కాదు, ఆ శబ్దజాలంలో, ఆ శబ్దధారా ప్రవాహంలో మహాకవి ఏ భావాన్ని ప్రతిపాదించారో, ఏ సత్యాన్ని ప్రతిపాదించారో ఆ సత్యాన్ని, ఆ ధర్మాన్ని, ఆ ధార్మిక సూత్రాన్ని మనం కూడా అవగాహన చేసుకొని అదే మన అనుష్ఠానంలో కూడా దాన్ని మనం ఆచరించే ప్రయత్నం చేసినప్పుడు అది నిజమైనటువంటి జ్ఞానాస్వాదన, అది జ్ఞాన రసాస్వాదన. అప్పుడే జ్ఞానం కలుగుతుంది. తత్వజ్ఞై ఆత్మతత్వత, తత్వజ్ఞులైనటువంటి వాళ్ళు అనుసరించే మంచి మార్గం ఇది. మనం అక్కడే ఆగిపోయామనుకోండి, ఆనందంబున అర్ధరాత్రమున చంద్రాలోకనల్కాయగా నానా సైకత వేదికాస్థలములన్ నల్దిక్కులన్ శ్రీనాథ మహాకవి వర్ణించారు. గంగా తీరంలో సప్తర్షులు ఇంకా ఎందరో మహర్షులు ఆ పౌర్ణమి నాడు గంగా తీరంలో ఇసుకతో శివలింగములు ఏర్పరిచి అనుష్ఠానం చేస్తూ ఉన్నారు. ఆ దృశ్యం వర్ణించారు. అంటే అది మనం అనుభూయమానం చేసుకోగలగాలి. కాబట్టి జ్ఞానాన్ని ఆస్వాదించే లక్షణం ఏమిటి అంటే, గ్రంథాలను అధ్యయనం చేసే సమయంలో ఆయా మహాకవులు, ఆచార్య పురుషులు వారి వారి శబ్దధారా ప్రవాహంలో, వారి కవిత్వ తత్వ వివేచనంలో, ఆ శిల్ప సౌందర్య సాక్షాత్కార విన్యాసంలో ఏ సత్యాన్ని ప్రతిపాదించి ఉన్నారో ఆ సత్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ సత్యం మనకు చెప్పడానికి అందంగా చెప్పారు వాళ్ళు. మంచి శబ్దం ద్వారా, మంచి భావం ద్వారా, మంచి ఊహళింపు ద్వారా చెప్పారు. మనం అక్కడే ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ అక్కడే ఆగిపోకూడదు. ఆ మహారణ్యంలో ఆగిపోతే పరిభ్రమిస్తూ ఉంటారు. చిత్తభ్రమణ కారణం అన్నారు. ఆ చిత్తభ్రమ ఉండకూడదు. కాబట్టి ఆ చిత్తభ్రమను దాటి నిశ్చలమైనటువంటి జ్ఞానాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేస్తేనే మనం సఫలీకృతులు కాగలం.